గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో ఓవి టు ఓవి మణిగారి చేత అనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథ ఆధారిత గురు కథా శ్రవణం అనే ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షక మహాశైలను మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నా నమస్కారం చెల్లిస్తూ ఉన్నా. చరిత్రలో ఒక 100 ఏళ్ళు అనేది చాలా అత్యల్పమైనటువంటి సమయం, 100 సంవత్సరాలు. అటువంటిది షిరిడిలో బాబాగారు దేహాన్ని వదిలిపెట్టి ఇప్పటికీ ఎంతగా విస్తరించారు బాబాగారు. వాడవాడల, పల్లె పల్లెల, గ్రామ గ్రామాల, పట్టణాలు, నగరాలు, రాష్ట్ర రాజధానులు, దేశ రాజధానులు, విదేశాలకు సైతం ఆయన విస్తరించని ఒక్క అణువంత ప్రదేశమైనా లేనంతగా విస్తరించారు. ఎంతగా విస్తరించారు అంటే ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సాయి, పాప కానీ బాబు కానీ సాయి అనే పేరు పెట్టుకుంటూ ఉన్నారు. సాయి అని ఆ పిల్లల్ని పిలుచుకుంటూ అలా కూడా బాబాగారి స్మరణలో ఉండే కుటుంబాలు ఎన్నో. అలాగే మనం రోజు నిత్యం గమనించే ఆటో రిక్షాస్ అనొచ్చు, బస్సులు అనొచ్చు, లారీలు అనొచ్చు, కార్స్, ఇట్లా ప్రతి వెహికల్ మీద కూడా బాబాగారి అభయహస్తం కనబడుతూనే ఉంటుంది. ఎక్కడైనా బాబాగారిని స్మరించి చూడండి. ఏ సమయంలోనైనా బాబా మీరు నాకు అభయహస్తాన్ని ఇవ్వాలి, మీరు ఆశీర్వచనం కావాలని అడగండి. ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఉండండి, వారు దర్శనం ఇచ్చి తీరుతారు. అది బాబాగారి ప్రత్యేకత. అందుకనే ఈరోజు కోటాను కోట్ల మంది భక్తుల్ని ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నారు. వారి పట్ల భక్తిభావం బ్రహ్మాండంగా విస్తరిస్తూ ఉంది. మరి ఎవరు ఈ సాయిబాబా? ఇంతగా విస్తరించినటువంటి ఈ బాబా ఎవరు? వారు ఎక్కడుండేవారు? వారు ఎందుకు వచ్చారు? వారు చేసిన కార్యం ఏంటి? ఏం చేస్తూ ఉన్నారు? వారి ప్రవర్తన ఏంటి? వారి ఆచరణ ఏంటి? వారి ఉపదేశాలు, వారి బోధ ఏంటి? వారు మనల నుంచి ఏం కోరుతూ ఉన్నారు? ఇత్యాది విషయాలన్నీ మనం ఒక్కసారి స్మరించుకోవడానికే ఈ కార్యక్రమం. ఇందులో శ్రీ సాయిబాబా ఎవరు అనే మొదటి ప్రశ్నకి మనం జవాబు చూద్దాం. సచరిత్ర ఏదైతే బాబాగారికి అభిన్నమో, ఏదైతే బాబాగారికి అక్షర రూపమో, ఏదైతే బాబాగారికి మరో పేరో, ఆ సచరిత్ర నిర్వచనం చెప్తూ ఉంది బాబాగారు ఎవరు అని. అంటే సచరిత్ర ఇస్తున్న నిర్వచనం అండి బాబాగారి ప్రముఖులకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. గమనించండి. ధర్మ సంస్థాపన కోసం తాపత్రయాలతో తప్పించిపోతూ ఉన్న మానవాళిని ఉద్ధరించడానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరల మరో మానవ రూపంలో షిరిడి క్షేత్రంలో అవతరించారు. ఆ సగుణ సాకార మూర్తియే శ్రీ సాయిబాబా. ఎంత అద్భుతమైన నిర్వచనం. ఒక్కసారిగా దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, బాబాగారు ఎవరు అని మనకు స్పష్టంగా అవగాహన వస్తుంది. ఇందులో మొట్టమొదటిది ధర్మ సంస్థాపన కొరకు అని చెప్తూ ఉంది. ధర్మ సంస్థాపన కోసమే భగవంతుడు యుగ యుగాన జన్మిస్తూ ఉంటారు అన్నది మన విశ్వాసం. గీతాచార్యులు శ్రీకృష్ణులు భగవద్గీతలో చెప్పింది అదే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలా వారు చెప్పినట్టుగా భగవంతుడు ధర్మాన్ని సుస్థాపితం చేయడానికి కోసంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే తన కార్యక్రమాన్ని నిరవధికంగా వారు దాన్ని చేసేదానికోసంగా యుగయుగాన జన్మిస్తూనే ఉంటాను. త్రేతాయుగంలో రాముల వారుగా చేసింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ.
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుల వారు చేసింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మరి అదే భగవంతుడు ఈ కలియుగంలో అవతరించి దుష్టుల్ని శిక్షించాలి లేదా దుష్టులను సంహరించాలి అని అంటే ఒక్కసారి కలి ప్రభావాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటే కలియుగం కలి ప్రభావంతో ఉంది. మామూలుగా మనం అందరం కూడా ఎటువంటి ప్రవృత్తిలో ఉన్నామనంటే నేను నాది అనే వాటిలో కూరుకొని పోయి ఉన్నాం. కామిని కాంచనాలు అనే ప్రవృత్తిలో కూరుకొని పోయి ఉన్నాం. అలాగే మరి ఇప్పుడు అదే భగవంతుడు వచ్చి దుష్టత్వం ఉన్న ప్రతి ఒక్కరిని సంహరించాలి అని అనుకుంటే అసలు దుష్టత్వం అంటే ఏది? దుష్టులు చెడు పనులు చేసేవాళ్ళు, దుష్టత్వం చెడు భావాలు, చెడు. సో ఎవరైతే చెడు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ దుష్టులు. చెడు అంటే ఏంటి అనేది మనం పరిశీలిస్తే మనం చేసే పని వల్ల అయినా లేదా మనం మాట్లాడే పరుషమైన మాటల వల్ల కానీ లేదా మన ఆలోచన విధానం వల్ల కానీ ఏ ప్రాణి అయినా సరే కష్టపడ్డా నష్టపడ్డా ఆవేదనకు గురైనా ఇవన్నీ చెడే, ఇదంతా పాపమే. అదే దుష్టత్వం అంటే. మరి కలియుగంలో జాగ్రత్తగా గమనించండి, ఇటువంటి పనులు చేసేవాళ్ళు, ఈ భావాలు ఉన్నవాళ్ళు, ఈ చెడుకి సహకరించేవాళ్ళు, ఈ చెడుని ప్రేరేపించేవాళ్ళు, వీళ్ళందరూ దుష్టుల కింద వచ్చే పని అయితే వీరిని అందరినీ భగవంతుడు కానీ వీరిని సంహరించాలి అని వస్తే సృష్టి ఎంతవరకు మిగలబోతుంది? అందుకనే కలియుగాన్ని ఈ ఇప్పుడు కాలమానాన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుడు కూడా దుష్టత్వం ఉన్న మానవుల్ని కాక సంహరించడం, మానవులలోని దుష్టత్వాన్ని సంహరించడానికి, మానవులలో ఉన్న చెడుని తొలగించడానికి, వాళ్ళలో ఉన్న బలహీనతలను తొలగించడానికి, వారిని ఉద్ధరించడానికి అదే భగవంతుడు, అదే దైవశక్తి సద్గురువులుగా అవతరిస్తూ ఉంది. ఇది సంభవామి యుగే యుగే. కాబట్టి ఎప్పటికైనా సరే అదే భగవంతుడు సద్గురుగా వస్తూ ఉన్నారు. శ్రీపాద శ్రీవల్లభుల వారి వద్ద నుంచి మన గొలగమూడి వెంకయ్య స్వామి గారి వరకు సద్గురువులుగా వారికి నచ్చిన ప్రదేశాలలో వారికి నచ్చిన రూపాలతో వారు అవతరిస్తూ ఉన్నారు. వారి ఆచరణ, వారి ప్రవర్తన, వారి బోధల ద్వారా మళ్ళీ ఎక్కడైతే ధర్మానికి విలువ కోల్పోతూ ఉందో, అధర్మం ప్రచురులతో ఉందో, వీటన్నిటినీ అధిగమించి తిరిగి మళ్ళీ సమాజం లేదా మానవులు మనందరం సత్యం వైపుకి, గురువు వైపుకి, భగవంతుడి వైపుకి అడుగులు వేసేందుకోసంగా మన చేత అడుగులు వేయించాలనే ఉద్దేశంతోనే సద్గురువులుగా భగవంతుడు అవతరిస్తూ ఉన్నారు. అటువంటి ఒక పరిపూర్ణమైన అవతారం బాబా గారిది. అందుకనే మొదటి నిర్వచనం చెప్పింది ధర్మ సంస్థాపన కొరకు. ఈ ధర్మాన్ని సుస్థాపితం చేయడానికే తిరిగి మళ్ళీ భగవంతుడు బాబా గారిగా అవతరించారు అని చెప్తూ ఉంది. రెండవది తాపత్రయాలతో తప్పించిపోతూ ఉన్న మానవాళిని. తాపత్రయాలు 3 రకాల తాపత్రయాలు ఉన్నాయి. అది భౌతికం, ఆధ్యాత్మికం, అది దైవకం. ఈ 3 తాపత్రయాలతో తప్పించిపోవడం మన మానవాళికి ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి ఇది. దీన్ని తొలగించడానికి ఈ 3 తాపత్రయాల నుంచి వీటితో బాధపడుతున్న మనల్ని వీటిని అధిగమింప చేసి ఒక శాశ్వతమైన సుఖశాంతం ఇవ్వటానికి, అలా తరింప చేయటానికి భగవంతుడు సద్గురుగా అవతరిస్తూ ఉన్నారు అని నిర్గుణ నిరాకార పరబ్రహ్మ. కాబట్టి భగవంతులు నిర్గుణులు, నిరాకారులు అయినటువంటి భగవంతుడు ఒక ఆకారం లేదు, ఒక రూపము లేదు. బాబాగారు చాలా పర్యాలు ఈ మాట చెప్తారు. అటువంటి నిర్గుణం, గుణాలకు అతీతమైనటువంటి ఎటువంటి రూపము లేనటువంటి ఆ భగవంతుడు, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ భగవంతుడు, విశ్వమంతా అభిన్నంగా వ్యాపించి ఉన్నటువంటి అపారంగా అనంతంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు తనని తాను ఒక రూపానికి పరిమితం చేసుకుని ఆయన అవతరించడం అంటే దిగిరావడం, భక్తులను ప్రేమించడానికి, లీలలు ప్రదర్శింపరావటానికి అవతరిస్తూ ఉన్నారు. ఎందుకోసం? మన మీద ప్రేమతో మానవాళిని ఉద్ధరించాలి, తన బిడ్డల్ని తనే రక్షించుకోవాలి. ఏ రుణానుబంధంతో ఎవరితో రుణం పెట్టుకొని ఉన్నామో ఆయా గురువులు తిరిగి మళ్ళీ మనందరినీ వారి పాదాల వద్దకు తీసుకొని వెళ్తారు, వారి పట్ల విశ్వాసాన్ని కలిగిస్తారు, మనలో ఉన్న బలహీనతలు మనకు తెలియచేస్తారు, మన చెడుని తొలగిస్తారు, అలా మనల్ని ధర్మం వైపుకి నడిపిస్తారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేసేందుకే
నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరో మానవ రూపంలో ఇంతకు ముందు కూడా అవతరించి ఉంది. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ రాముల వారు ఆయనే, శ్రీకృష్ణులు ఆయనే, మహమ్మద్ ప్రవక్త ఆయనే, యేసుక్రీస్తు ఆయనే. అటువంటి భగవంతుడు తిరిగి ఇప్పుడు మరో మానవ రూపంలో ఇదిగో షిరిడిలో బాబాగారి రూపంలో షిరిడిలో అవతరించింది. కాబట్టి యుగాలుగా భగవంతుడు మానవ రూపంలోనే అవతరిస్తూ ఉన్నారు అంటారు రామకృష్ణ పరమహంస గారు. ఇది వారు చెప్పినటువంటి సత్యం. కాబట్టి ఎప్పటి నుంచో భగవంతుడు చేస్తున్న వారి అవతార కార్యం ఏంటంటే మానవ రూపాన్ని ధరించి వస్తున్నారు లోక కళ్యాణం కోసం. అలా మరో మానవ రూపంలో షిరిడి క్షేత్రంలో అవతరించారు. ఆ సగుణ సాకార మూర్తియే సాయిబాబా. కాబట్టి ఇది బాబా గారికి ఇచ్చినటువంటి నిర్వచనం సాయి సచ్చరిత్ర. మరి సాయి సచ్చరిత్ర అంటున్నారు, ఇదేమిటి? వాస్తవానికి సాయి సచ్చరిత్రను తెలియని వాళ్ళం మనం ఎవరూ లేం. అందరం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ గ్రంథాన్ని మనం చదివి ఉంటాం, శ్రవణం చేసి ఉంటాం, దాని గురించి చాలా మనం తెలుసుకునే ఉంటాం. అటువంటి సచ్చరిత్ర బాబా గారికి అభిన్నమైనటువంటిది. మరి సచ్చరిత్రని ఎందుకోసంగా మనం ఈరోజు స్మరించుకోవాల్సి ఉంది? సచ్చరిత్ర యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అంటే, బాబాగారు శరీరంతో ఉన్నప్పుడు వారు చేసినటువంటి అసంఖ్యాకమైన అమోఘమైనటువంటి లీలలన్నిటినీ ఆ రోజు భక్తులు ప్రత్యక్షంగా దర్శించుకొని ఆ లీలల్లో ఉన్న దైవత్వం అన్నవాళ్ళు అర్థం చేసుకున్నారు. మరి అటువంటి దైవత్వాన్ని ఇప్పుడు మనకు అందుబాటులోకి తేవడానికి కోసంగా బాబాగారు చేసిన లీలలు, బోధలు, ఉపదేశాలు ఈరోజు మనం గ్రహించడానికి వీలుగా ఈ బాబాగారు తమ చరిత్రని తామే రచింప చేసుకున్నారు. అలా బాబాగారి పరతత్వమే భక్తులకి అందుబాటులో ఉండేలాగా సాయి సచ్చరిత్రగా సాక్షాత్కరించింది. ఈ సాయి సచ్చరిత్ర బాబాగారికి ప్రతిరూపంగా ఉండి ఆశ్రయించిన భక్తులకు ధర్మ, అర్థ, కామ మోక్షాలను అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి బాబాగారిని ఆ రోజు సశరీరులుగా ఉన్నప్పుడు వారికి సేవ చేసుకోవడం వేరు కాదు. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని మనం పఠించడం, అధ్యయనం చేయడం, మననం చేయడం, శ్రవణం చేయటం వేరు కాదు. కాబట్టి బాబాగారు తమని తాము అక్షర రూపంలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర. అనేకమైనటువంటి గ్రంథాలు ఉంటాయి. ఒక గ్రంథాన్ని మనం చదివి అందులో ఉన్న విషయాన్ని కానీ బయటకు తీస్తే అది గ్రంథం. కానీ ఒక గ్రంథాన్ని మనం చదవడం ద్వారా మనలో ఏముందో అది వెలికి తీస్తే అది సద్గ్రంథం. సద్గ్రంథం సద్గురువుకి ప్రతిరూపం. ఎలాగైతే గురువు పూజార్హులో మనం గురువుని అర్చిస్తూ ఉంటామో, గురువాణి, గురు గ్రంథం కూడా అలాగే పూజనీయం. అటువంటి భక్తి విశ్వాసాలతో ఆ గ్రంథాన్ని మనం ఆశ్రయించవలసి ఉంటుంది అని చెప్తుంది సచ్చరిత్ర. మరి ఇంతకీ సచ్చరిత్రని బాబాగారు తమ చరిత్రని తామే రచింప చేసుకున్నారు అని అంటుంటాం. వాస్తవానికి అన్నాసాహెబ్ దబోల్కర్, మహానుభావులు, కీర్తిశేషులు అన్నాసాహెబ్ దబోల్కర్, రఘునాథ గోవింద దబోల్కర్ లేదా హేమడ్ పంత్ అని ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి పేరు. వారు ఎందుకు హేమడ్ పంత్ అయ్యారు, ఆ పేరు వారికి ఎవరు పెట్టారు అనేది మనం ముందు అధ్యాయాల్లో మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు అటువంటి హేమడ్ పంత్ గారిని నిమిత్త మాత్రులుగా చేసి బాబాగారు తమ చరిత్రని తామే రాసుకున్నారు.